మీకు బాడీ గార్డ్స్ ఉంటారు, పెద్ద కాన్వాయ్ ఉంటది, క్యాబినెట్ ర్యాంక్, సహాయ మంత్రి హోదా, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాకైనా ఇల్లు మారిపోవచ్చు కదా. అంటే ఇక్కడ నుంచే కదా నేను రాజకీయ నాయకుని అయింది. రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేశారు వినాయక చవితికి. పుట్టినరోజుకి సన్న బియ్యంతో రేవంత్ రెడ్డి గారి ఫోటో వేయించారు. దేవుడి ఫోటోల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో. ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత ఇష్టం? మన ఇష్టం అండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన వీరాభిమాని, కాంగ్రెస్ అధిష్టానానికి వీర విధేయుడు. అన్నా అంటే చాలు నేనున్నానంటాడు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే చాలు అర్ధరాత్రి అయినా సరే అక్కడ వాలిపోతాడు. ఓవర్ నైట్లో పొలిటికల్ స్టార్ అయిన వ్యక్తి కాదు. ప్రజల కోసం ఉంటూ, ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల్లోనే ఉంటూ ప్రజానాయకుడిగా ఎదిగిన తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారి గురించి ఇవాళ మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. సాధారణంగా రాజకీయ నాయకులు అనగానే ఖరీదైన బంగ్లాలు, కార్లు, కాన్వాయ్లు మనం ఊహించుకుంటాం. కానీ ఆయన తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంకులో ఉన్నా కానీ ఈ రోజుకి కూడా బస్తీలోనే ఉంటున్నారు. ఆ జనం మధ్య తానేంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అననివ్వని ముఖ్య అనుచరుడు, ఫైర్ బ్రాండ్ మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్న సాయి కుమార్ గారి హోమ్ టూర్ చేస్తూ అసలు రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉంటాడా, ఈ రోజుకి ఇలా ఉండేవాళ్ళు ఉన్నారా అని అనిపించేలాగా ఉంటుంది ఆయన ప్రస్థానం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా 66 గజాల చిన్న ఇంట్లో అన్నదమ్ములతో కలిసి ఉంటున్న ఆయన ఉమ్మడి కుటుంబానికి ప్రతీక. పదండి సాయి కుమార్ గారి హోమ్ టూర్ చేద్దాం. మనం ఇప్పుడు హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని ఆగాపుర బోయిగూడ కమాన్ వద్దకి వచ్చాము. ఫైర్ బ్రాండ్ మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్న మెట్టు సాయి కుమార్ గారు ఈ ఏరియాలో ఉంటారు. చూశారు కదా, మేము మా కార్ని అక్కడ పార్క్ చేశాము. ఈ గల్లీలోకి కార్ కాదు కదా, కనీసం ఆటో కూడా వెళ్ళదు. మనం కాలి నడకనే వారింటికి వెళ్ళాలి. పదండి ప్రజల గురించి తెలుసుకుంటూ, అలాగే ఈ గల్లీ, ఈ ప్రాంతం గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ ఏరియాలో ఎవరిని అడిగినా సాయి కుమార్ గారి ఇల్లుని చూపిస్తూ ఉన్నారు. ఆయన రోజు ఇదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక గోశాల ఉందన్నమాట. ఈ గోవులకి సేవ చేసిన తర్వాతే ఆయన తన ప్రజా జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇరుకైన గల్లీల్లో దాదాపు 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ నేను మెట్టు సాయి కుమార్ గారి ఇంటికి వచ్చాను. నేను ముందే చెప్పాను కదా, మెట్టు సాయి కుమార్ గారు అంటే ప్రజల మనిషి అని. ఆయన కోసం ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారో చూడండి. ఎందుకంటే ఏ సమస్యలు ఉన్నా సరే అవి పరిష్కరించడానికి తన వంతుగా ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా రోజు చాలామంది ఆయన్ని కలవడానికి వస్తూ ఉంటారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కదా. ఇదిగోండి మెట్టు సాయి కుమార్ గారి తండ్రి నిర్మించిన 3 అంతస్తుల చిన్న బిల్డింగ్ ఇది. శ్రీ మెట్టు జయరాం నిలయం అని దానికి పేరు కూడా పెట్టారు. సాయి కుమార్ గారిని కలుద్దాం. సాయి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఈరోజు మీ ఇల్లు చూస్తూ చాలా విషయాలు తెలుసుకుందాం, అందరికీ చెప్దామని వచ్చేసాను నేను. థ్యాంక్ యూ మేడం. మీకు కూర్చోడానికి కుర్చీలు తప్ప మేము వేయలేము. మంచినీళ్ళు ఇస్తారు కదా? అంతే, మంచినీళ్ళు ఇస్తాము. వచ్చి ఇది మారుమూల చిన్న బస్తీ. హైదరాబాద్ నగరానికి అంటే హ్యాబిట్స్ ఏ విధంగా ఫేమసో ధూల్పేట, ఆగపూర్ అంత ఫేమస్ ఇక్కడ. మీ ఇంట్లో రోజుకి 50 మందికి భోజనాలు ఉంటాయని నేను విన్నాను. ఇవాళ మీ ఇంట్లో లంచ్ చేద్దామని నా షెడ్యూల్ అలాగే ప్లాన్ చేసుకొని వచ్చాను. 50 మందికి ఏముండదు, ఒక 35 మంది నుంచి 40 మందికి డైలీ లంచ్ ప్రిపేర్ అవుతుంది. 50కి కూడా స్థాయి అనుకున్నా కానీ 35 మందికి వరకు ఆగింది. రాజకీయంగా ఎప్పుడైతే వచ్చినామో అప్పటి నుంచే మనతో పాటు వచ్చిన వారికి ఏం ఆశ లేకపోవచ్చు, మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేయాలి, మనం తినేది వాళ్ళు తినాలి, వాళ్ళు తినేది మనం తినాలి ఉద్దేశంతో ఎప్పుడు ఇదే ఒక సిస్టమ్గా ముందుకెళ్తా ఉన్నామండి. ప్రెస్ మీట్స్లో, పబ్లిక్ మీటింగ్స్లో మీరు చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మీరు ఇంత సింపుల్గా ఉంటారా, ఇంత సాధారణ సామాన్య జీవితం గడుపుతున్నారా అని. ముఖ్యంగా ఇక్కడ ఇంకాసేపు నిలబడి మాట్లాడదామన్నా కానీ ఎండ దంచేస్తుంది. లోపలికి వెళ్దామా? సాయి కుమార్ గారు, భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి. ఇంతకీ వంట వాళ్ళు చేస్తారా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్సే వంట? అమ్మనే వండుతారు. మధ్యాహ్నం పూట మనం తినే తిండి ఒంటికి పడుతుందని చెప్పి పెద్దలకు నానుడి.
మధ్యాహ్నం ఏం తిన్నా కూడా పుష్టిగా తినాలి, ఆరోగ్యంగా తినాలి. తింటే మధ్యాహ్నం నుంచి నైట్ 10 వరకు అదే ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న భోజనం మంచిగా ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ఆటంకం ఉండదు, ఎలాంటి సమస్య ఉండదని చెప్పి మా అమ్మగారి ఒక ఉద్దేశం. కాబట్టి నాతో పాటు ఉండే దాదాపు ప్రతిరోజు 25-30 మెంబర్స్ ఉంటారు. అమ్మగారు వారికి 30 మెంబర్స్కి ప్రతిరోజు లంచ్ పంపిస్తారు. ఆమె అయితే ఉంటుంది. ఈరోజు యాక్చువల్లీ ఇది మండే, ఈరోజు అంతా వెజ్జే. ఇక రేపు ట్యూస్డే, రేపు నాన్ వెజ్. మేము రేపు వచ్చి ఉండాల్సింది. మా అమ్మగారు నమస్తే అండి. మా వైఫ్ నమస్తే అండి. మా వదిన గారు నమస్తే. ఇంకా వస్తున్నారు. కోడలు కూడా ఉన్నారు. చిన్న ఇల్లు మాది. మా ముత్తాతల నుంచి మా తాతగారు, అదేవిధంగా మా నాన్నగారు, మేమందరం ఇందులో పుట్టాము. అంటే మొత్తం మా ఫ్యామిలీలో మా పెద్దనాన్నలు, చిన్నాన్నలు ఇందులో పుట్టారు. కాబట్టి మా నాన్నగారు ఇంట్లో అందరికీ పెద్దవారు కాబట్టి ఇష్టపరంగా వచ్చిన ఆస్తి ఈ ఆస్తి. మేమందరం ఇందులో ఉంటాం. ఇక్కడ మాకు సెంటిమెంటు. ఇదే ఇంట్లో ఉండడం వల్ల అందరూ బాగా అయినారు. ఎంతోమందికి వారికి మార్గం చూపించిన ఇల్లు కాబట్టి ఈ ఇంటిని మేము వదులుకోదలుచుకోలేదు. కాబట్టి సెంటిమెంట్ అనుకోండి, ఇక పెద్దవారి మీద ఇష్టం అనుకోండి, ఇక ఒక నమ్మకంతో ఉన్నాం. నేను ఇప్పుడు అదే అడగాలనుకున్నాను. మీకు బాడీ గార్డ్స్ ఉంటారు, పెద్ద కాన్వాయ్ ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్, సహాయ మంత్రి హోదా, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాకైనా ఇల్లు మారిపోవచ్చు కదా. అంటే ఇక్కడ నుంచే కదా నేను రాజకీయ నాయకుని అయింది. ఇదే ఇంటి నుంచి నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా అయ్యాను. ఇదే ఇంటి నుంచి నేను రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయ్యాను. ఇదే ఇంటి నుంచి నేను పేరు సంపాదించాను. ఇదే ఇంటి నేను ప్రఖ్యాతి సంపాదించాను. ఈ ఇంటిని ఎట్లా మర్చిపోతాను? కాబట్టి ఇది ఉండాలనే ఉద్దేశం, ఉంటే నమ్మకం, పెద్దవాళ్ళకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పి పూర్తి విశ్వాసం. పోవచ్చు, ఏ కాలనీకైనా పోవచ్చు, ఏ విల్లాకైనా పోవచ్చు, సొంత అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఆ స్తోమత ఉన్న అన్ని వ్యవస్థలు ఉన్నా కూడా నా ఇల్లు సెంటిమెంటు. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తాను, ఇక్కడ అందరూ కలిసి వెళ్తాను అనేది నా ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎజెండా. ఇది నాకు విన్నింగ్ సంబంధించిన సబ్జెక్ట్. మీ ముత్తాతలు ఇక్కడ గుడిసె వేసుకొని ఉన్నారు. ఆ తర్వాత నాన్నగారు ఒక చిన్న ఇల్లు కట్టారు. ఇంకా మీరు ఇక్కడే ఉండాలి అనుకున్నారు. అప్పుడు ఆ కాలంలో 66 గజాలు అందరికి ఇచ్చేది. అప్పుడు మేము కొనుక్కున్నాం ఇక్కడ. అప్పుడంటే మా ముత్తాతలు పంచారన్ని. మా తాత ముత్తాతలే ఈ మొత్తం వ్యవస్థని అందరికి పంచారు, ఇల్లు పంచారు. అందులో మాకు కూడా ఆ సమయంలో మా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉండేవాళ్ళు. ఇక మేము ఇంకా మా క్యాస్ట్లలో మా తాతగారు, మా నాన్నగారు చాలా పెద్ద వ్యవస్థలో సేవ చేశారు. కాబట్టి ప్రత్యేకమైన గుర్తింపు మాకు రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. మాకు ఒకసారి హైదరాబాద్కి, కాకినాడ నుంచి, మచిలీపట్నం నుంచి, విజయవాడ నుంచి, అదేవిధంగా కర్నూలు నుంచి, అనంతపురం నుంచి మా ఇంటికి వచ్చేవారు. ఇదే ఇంటికి వచ్చేవారు. వచ్చి వెయిట్ చేసి మా నాన్నగారు సంతకాలు తీసుకొని వెళ్ళేది. అంటే హైదరాబాద్ నగరానికి ఎవరు మా కులస్తులు, మా కుల పెద్దలు ఎవరు వచ్చినా కూడా మొదటిగా మా ఇంటికి వచ్చేది. మా ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసేది. వ్యాపారం మొదలు పెట్టాల్సిన కూడా మాకు చెప్పేది, మా నాన్నగారికి, మా తాతగారు చెప్పేసి ఈ విధంగా వ్యాపారం పెడుతున్నాం, సహకరించాలని చెప్పి. అంటే హైదరాబాద్ సెంటర్ చాలా మట్టుకు, అంటే ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దిగంగానే ఇక్కడికి ఓన్లీ 2 మినిట్సే. మన ఐబిడిస్ దిగంగా కొంచెం 2 మినిట్సే. మెహదీపట్నం నుంచి ఇక్కడ 2 మినిట్స్. కాబట్టి హైదరాబాద్ సెంటర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు రావడము, ఆ సమస్యలు అదేవిధంగా మా నాన్నగారు చేయడము జరిగేది. సాయి కుమార్ గారు నాన్నగారు నేషనల్ కబడ్డీ ప్లేయర్, రెజ్లర్ అని విన్నాను. రెజ్లర్, కబడ్డీ ప్లేయర్ గా ఆయననే, రెజ్లర్ కూడా ఆయనే. ఎక్కువ ఆయనకు పేరు వచ్చింది రెజ్లింగ్లో. ఆయన ప్రారంభించి కబడ్డీ అయినా కూడా ఆయనకు చాలా పేరు వచ్చింది. ఒక పేరుగా స్థిరపడిపోయింది కుస్తీ పోటీలలో. ఒక కుస్తీగా, క్రీడాకారునిగా, కోచ్గా, మంచి వ్యక్తిగా, అందరికీ వ్యవహారం అందుబాటులో ఉండే విధంగా ఆయన చేసేవారు. 1971లో వివేకవర్ధని కాలేజ్ ఉంది మన కోటిలో. ఈవినింగ్ కాలేజీలో నాన్నగారు BA వొకేషనల్ 1971లో. అప్పుడే ఆయన చదువుకోవడము, అంటే ఆ సమయంలో ఆ చదువుకోవడం చేయడం అంటే ఎంత కష్టమో అది అందరికి తెలుసు. కాబట్టి ఆ వ్యవస్థని మనం కాపాడుకుంటూ ఇక్కడికి వచ్చాము. మీరు కూడా కుస్తీ క్రీడాకారులు కదా. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇష్టమా మీకు ఇప్పటికి కూడా? ఇష్టం. మా కుటుంబానికి పేరు ఇచ్చింది, మాకు వ్యక్తిగతంగా పేరు ఇచ్చింది, మొత్తం మా వ్యవస్థకి పేరు ఇచ్చింది. కాబట్టి ఇష్టపడలేము అంటే తల్లిదండ్రులు ఇష్టపడినట్టే. మన ఈవెంట్ మనం ఇష్టపడకపోతే మన కుటుంబం ఇష్టపడకపోతే దృశ్యం నాకుంది. మీ ఇల్లు చూపించండి. ఇది చిన్నది, ఇది హాలు, బెడ్రూము, ఇది స్టోర్ రూము, కింద కిచెన్, ఇక్కడ ఒక కిచెన్, చిన్న అదేం పెద్ద ఉండదు, చిన్న గుడిసె చెప్పండి. చిన్న గుడిసె 60,000 ఇల్లు. కింద అమ్మ, తమ్ముడు, పైన నేను, ఆ పైన మా అన్నయ్య, ఒకటే ఇంట్లో ఉంటాం. 3 కొడుకులు. అమ్మతో మాట్లాడదాం. అమ్మతో మాట్లాడకపోతే మీరు ఇబ్బంది. నిజమే. అమ్మ ఏంటి ఇవాళ ఏం వంట చేస్తున్నారు? ఇవాళ టమాటా పప్పు, క్యాబేజ్ ఫ్రై, ఓకే, బీన్స్, ఆలుగడ్డ, మెంత కూర. రోజు అందరికి వండి పెడతా. అక్కడ 30 మెంబర్స్ పంపుతా. 30, ఒక్కోసారి 50 కూడా అవుతారు.
ఆఫీస్కి పంపిస్తారా? పంపిస్తా. ఓన్లీ కరిసే పప్పు కరిసే పంపుతా చేసి. నేను మా కోడలు అన్ని కోస్తాను, 3 కోడలు నాకు. నేను పెళ్లి చేస్తా ఓహో, అన్నీ. మీ చేత్తోనే అంతా వండి పెడతారు, సంతోషంగా అంటే ఉంటది. వీళ్ళు తప్ప చేస్తారు, నేను చెప్పు కానీ మంచి చేసి టేస్ట్గా చేస్తా కదా, అట్లా పద్ధతి. కోడళ్ళ కంటే బాగా చేస్తానని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు అంటే వేరు, మరి ఇప్పుడు మీ అబ్బాయి ఇంత పెద్ద పోస్ట్ లోకి వచ్చారు, గవర్నమెంట్ లోకి వచ్చారు, ఇప్పుడు కూడా మీకు ఈ కష్టం ఏంటి? చెయ్యాలి కదా, ఆరోగ్యంగా ఉంటాం కదా. ఏం చేయకపోతే ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అమ్మ ఒక్కదాని కూర్చొని కాళ్ళు నొప్పులు అవుతాయి, ఎందుకు బాధ? అన్ని పనులు చేసుకుంటేనే శుభ్రంగా ఉంటాం కదా, ఆరోగ్యంగా ఉంటాం మనం. ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో కలిసి ఉండట్లేదు. మీ 3 అబ్బాయిలు కలిసి ఉంటారు. నాకు 5 మంది అన్నములు, నా మరుదులు, నా బావాలు అందరూ 5 మంది, అందరం కలిసి ఉన్నాం మేము. అదే పద్ధతి ప్రకారం నా కొడుకులు కలిసి ఉండాలి. అదేనా, అట్లా ఉంటేనే ఉమ్మడి కుటుంబం అంటాం. ఒకప్పుడు మీరు కార్పొరేటర్ గా కూడా పోటీ చేశారు. చేశాక నా మళ్ళీ పెళ్లికి చేశాను. హిమబిందు గారు నమస్తే. రోజుల్లో నిన్న మొన్న పెళ్ళవగానే వెంటనే రేపటికి వేరు కాపురాలు పెట్టే కోడళ్ళను చాలా మందిని చూస్తూ ఉన్నాం. మీరేమో ఇలా తోడి కోడళ్లతో, మీ మరుదులతో, అత్తగారితో ఉమ్మడి కుటుంబం. మరి ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది కదా, ఇప్పటికైనా మనం వేరుగా వెళ్ళిపోదామని ఎప్పుడు అడగలేదా మీ వారిని? యాక్చువల్లీ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి, అట్లనే ఉండాలని అనుకుంటున్నాను నేను. బాగుందా అండి అందరితో కలిసి? అందరితో చాలా బాగున్నామండి. కనీసం పెద్ద ఇల్లు అయినా కట్టుకుందామని కానీ అడుగుతారు కదా చాలా మంది. నాకు అట్లా లేదండి, ఎప్పటికీ ఇలాగే ఉండాలని. అవునండి, చాలా బాగుందండి నిజంగా. మీ కుటుంబాన్ని చూసి ఇన్ని రోజులు సాయి కుమార్ గారిని నేను నిజంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా, ఒక రాజకీయ నాయకుడుగానే చూశాను. అసలు కుటుంబంలో ఈయన ఇంత సింపుల్ గా ఉంటారా అని మీ ఇంటికి వచ్చాకే నాకు అర్థమైందండి. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండండి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, మీ గురించి ఇంకా చాలా విషయాలు మాకు చెప్పాలండి. సాయి కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీతో మీ అనుబంధం ఎలా మొదలైంది? 2011 సంవత్సరంలో యువజన కాంగ్రెస్ సభ్యత్వంలో నేను సభ్యత్వం తీసుకున్నాను. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాను 2012 సంవత్సరంలో. 2012లో ఎన్నికయ్యాను, 2016లో ఎన్నికయ్యాను. అక్కడ నుంచి నా ప్రస్థానం ప్రారంభమైంది కాంగ్రెస్ కుటుంబ సభ్యునిగా. కాంగ్రెస్ పార్టీ అధికారులు లేనప్పుడు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నా వంతుగా చేయడం, పార్టీ అదేవిధంగా నన్ను గుర్తించి ఇప్పుడు అధికారం వచ్చిన పక్షమే, అంటే అధికారం వచ్చిన 100 రోజుల్లోపే ఒక సామాన్య కుటుంబం నుంచి ఉన్నటువంటి మెట్టు సాయి కుమార్ని ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్గా చేయడం అంటే అది కాంగ్రెస్ పార్టీ సొంతం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారన్నా, రాహుల్ గాంధీ గారన్నా నాకు చాలా ఇష్టం. రాహుల్ గాంధీ గారు అప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు అవకాశం ఇకపోయి ఉంటే, ఎక్కడో మారుమూల బస్తీ నుంచి కనీసం ఒక ఆటో కూడా స్పష్టంగా రాని ఒక బస్తీ నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయి చైర్మన్గా, అదేవిధంగా అందరికీ పరిచయం పేరుగా రావడం అంటే అది కాంగ్రెస్ పార్టీ సొంతం, రేవంత్ రెడ్డి గారికి సొంతం అది. కాబట్టి అంటే అంత ఇష్టం నాకు. వీటన్నిటి గురించి చెప్పండి. ఇది భువనేశ్వర్ పూరి సముద్ర తీరాన సుదర్శన్ పట్నాయక్ తో చేయించారా అండి? శాండ్ ఆర్టిస్ట్ తో చేయించాను. యాక్చువల్లీ ఆయన చేయను అన్నారు, ది లైక్ ఏ ఆర్ఎస్ఎస్ పర్సన్. చేయను అంటే కూడా అట్లా ఇట్లా ఒప్పించాను నేను మోడీ చేశాను, ప్రైమ్ మినిస్టర్ చేశాను తప్ప ఇంకెవరు చేయలేదు, ఇంతవరకు ఎవరు ముఖ్యమంత్రి నేను చేయలేదు అన్నారు. నేను విరాట్ కోహ్లీ చేశాను, నేను సచిన్ చేశాను తప్ప పొలిటీషియన్గా చేయాలంటే అప్పుడు నేను కనీసం నాకు ఒక 20 డేస్ టైం పడింది ఆయన ఒప్పీనికి. ఒక 20 డేస్ ఒప్పించి ఫస్ట్ ముఖ్యమంత్రి గారిది చేసిన ఫస్ట్ వ్యక్తి రేవంత్ రెడ్డి గారిది. అది చేయడం అంటే నేను అనుకున్నాను, అరే నేను ఇచ్చిన కలిసాను కానీ చేయంటున్నారని చెప్పి నేను నర్వస్ కాలేదు. మళ్ళీ నేను స్పష్టంగా ఆయన బతిమాలి బామాలి అట్లా ఇట్లా చేసేసి దాన్ని స్పష్టంగా ఆయన ఒప్పుకునేంత వరకు నేను ఆనే ఉన్నాను. కానీ మీరు ఇది మీరుండే ఫ్లోర్ అని చెప్తున్నారు, నాకైతే చిన్న సైజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంది. ఎక్కడ చూసినా కానీ రాహుల్ గాంధీ ఫొటోస్, తర్వాత అక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారి ఫొటోస్, అన్ని కాంగ్రెస్ నాయకులవే కనిపిస్తూ ఉన్నాయండి. సాయి కుమార్ గారు, నాకు మీరు అనగానే ఒక 2 ఇన్సిడెంట్స్ మాత్రం బాగా గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేశారు వినాయక చవితికి, అంటే వినాయకుడిని రేవంత్ రెడ్డి గారి ఆకారంలో తయారు చేయించారు వినాయక మండపంలో. ఎంతమంది దాన్ని విమర్శించినా కానీ మీరు పట్టించుకోలేదు. అంటే నాకు ఇష్టం, నేను చేసుకున్నాను, ఆయన నాకు దేవుడు లాంటి వాడు అని చెప్పారు మీరు. అలాగే మళ్ళీ ఆయన పుట్టినరోజుకి సన్న బియ్యంతో
రేవంత్ రెడ్డి గారి ఫోటో వేయించారు. అప్పటి నుంచి నిజంగా నేను మీ దగ్గరకు వచ్చేసి మీ హోమ్ టూర్ చేస్తూ ఇవన్నీ అడగాలనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. అంటే ఇప్పటిదాకా మనం సరే రేవంత్ రెడ్డికి వీరాభిమానం చెప్పడం వేరు కదా, చూసారా దేవుడి ఫోటోల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత ఇష్టం? భక్తి అనొచ్చు కదా, అంటే ప్రేమ అనొచ్చు. అవునండి, అంటే మన ఇష్టం అండి. మన ప్రేమని మీరు ప్రేమ అనొచ్చు, పిచ్చి అనొచ్చు, భక్తి అనొచ్చు, పార్టీ మీద అభిమానం అనొచ్చు, వ్యక్తి పైన అభిమానం అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నాకు అభిమానం అనొచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తెచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవతత్వాలు పోశారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని జెండా నిలిపారు. దానికైనా అభిమానం ఏం కావాలి చెప్పండి? ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దానికైనా పెద్ద అభిమానం మాకు ఏం అవసరం లేదు. నాకైతే అనిపించింది ఇలా చేస్తేనే బాగుంటుంది అన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారు అనే దానికి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఇష్టపడొద్దు అనకి ఉదాహరణ అంటే అది ఉంటే చెప్పండి, నేను 100 కారణాలు చెప్తాను ఎందుకు ఇష్టపడాలని చెప్తాను. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు, కానీ గతంలో ఆయన టీడీపీ నాయకుడు, ఆ తర్వాత పార్టీ మారారు, కాంగ్రెస్ ఎంపీ అయ్యారు, పిసిసి చీఫ్ అయ్యారు, ఏకంగా తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఫస్ట్ నుంచి ఆయన ఏమి కాంగ్రెస్తో లేరు కదా? నేను అదే అంటున్నానండి, కాంగ్రెస్ పార్టీలో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో 2017 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2017 సంవత్సరంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దూరం కాకుండా మళ్ళీ కంబ్యాక్ స్టోన్ లాగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడము, దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాది పార్లమెంట్ సభ్యుని గెలవడము, తద్వారా పార్లమెంట్ సభ్యుడు కావడము, పీసీ అధ్యక్షుడు కావడము, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడము ఆయనకు సొంతం కదా. బీఆర్ఎస్ హవాలో నిస్తేజంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారిది మాత్రం కీలక పాత్ర. కాంగ్రెస్ని మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారిదే. మీలాంటి వాళ్ళు ఆయన్ని అనుసరించడంలో తప్పేం లేదు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు నిజంగా చాలా మార్పులు అయితే తీసుకొస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్కి ఒక రకంగా కొత్త వన్నే వచ్చిందని కూడా చెప్పొచ్చండి. అయితే ఇంతకీ రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటి? ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే రాజకీయాల్లో నేను చాలా మంది నాయకులను చూస్తుంటాము. పీజీఆర్ గారి నాయకుల్లాగా హైదరాబాద్ నగరంలో మనకు సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని నా కళ. కానీ ఆ కళని 100% నిర్మించుకుంటాను. అందుబాటులో ఉండాలి అని చెప్పి పీజీఆర్ గారు చెప్పినటువంటి కొన్ని సూత్రాలు నేను స్పష్టంగా చూశాను. కాబట్టి అంటే వారి యొక్క కాబట్టి నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హైదరాబాద్ నగరంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పెట్టుకోవాలని చెప్పి నా తపన. ఆ తపనలో ఆ యుద్ధంలో నేను ముందే ఉంటాను. మీరు ఎప్పటికీ ఇంకా ఈ ఏరియాలో ఇక్కడే ఈ జనంతోనే ఉంటారా? జనంతో ఉన్నాం కాబట్టి ఈ పదవులు వచ్చాయండి. ఎప్పుడైతే జనంతో మనము కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఆ పదవులు మన దగ్గర ఎక్కువసేపు ఉండవు. ఎందుకంటే మనని ఇష్టపడ్డవారు, మనతో కష్టపడి నడిచిన వారు కదా మన తోడుగా ఉంటారు. మీకు బాధలు కానీ సమస్యలు కానీ ఏమో చెప్తారు. అదే మీరు పై అంతస్తుకు పోతూ ఉంటే మనం కలుస్తామా కలవమా అని చెప్పి వారికి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. కాబట్టి మెట్టుశాఖమైన వ్యక్తి కలుస్తాడు, ఇంట్లో కలుస్తాడు అనేది ఒక పద్ధతి, ఒక చిరునామా ఏర్పడితే సమస్య దానిలో పరిశ్రమతో ఉంటాయి. సాయి కుమార్ గారు, మీరు ఎల్ఎల్బి చదువుకున్నారు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉన్న రాజకీయాల్లోకి వచ్చారు. మరి మీ బ్రదర్స్ ఏం చేస్తుంటారు? పెద్ద ఆయన కూడా పోలీస్ కానిస్టేబుల్ అండి, చిన్న పోలీస్ కానిస్టేబుల్. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్. ఇద్దరు ఇద్దరు. ఇది మేము పుట్టిన ప్రదేశం అండి, చిన్న ఏరియా. ఇది మా ఇల్లు అన్నీ చిన్న ఇరుకు ఉంటాయి. మా ఇల్లు ఇరుక్కున్నా మా మనసు పెద్ద ఉంటుంది. అవును, అర్థమైందండి. అయితే మీరు గోసేవ చేస్తూ ఉంటారంట కదా, వచ్చేటప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను. ప్రతిరోజు ఎవ్రీడే నేను వెళ్ళే ముందు గోమాతలకు ఫుడ్ దించి వెళ్తాను. ఒక దినము క్యారెట్, ఒక దినం బీట్రూట్, ఒక దినము అమ్మ రొట్టె. ఏ ఫుడ్ ఇవ్వాలో ప్రిపేర్ పెట్టేస్తారు, తీసుకొని వెళ్ళిపోయి పెట్టుకుంటూ అది తిందని బయటకు వెళ్దాం అక్కడికి. చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వీధులు అయ్యి ఉండాలి కదా, తిరిగిన వీధులు, ఆడుకున్న వీధి. ఇదే మేము అంటే ఇక్కడనే పొద్దున్నలో ఆడుకోవడము, సండే ఇక్కడనే క్రికెట్ ఆడడము, ఇక్కడ కబడ్డీ ఆడడము. అంటే తాడు బొంగరంతో ఆడుతుండే, ఇక్కడ అంతే చేసేది.
నేను చాలా మంది పాలిటీషియన్స్ ఇంటర్వ్యూస్ చేశాను, హోమ్ టూర్స్ చేశాను, కానీ మీది మాత్రం అసలు ద బెస్ట్ అనిపిస్తుంది. నేను వస్తున్నంటే లేస్తాడు వాడు, నేను వస్తున్నానంటే లేస్తాడు వాడు, ఆ చిన్నోడు ఇద్దడు. అవునా? మీవేనా ఇవి? కాదు, మా వాళ్ళవే. చిన్నప్పటి నుంచి అలవాటు. ముందు నేను అక్కడ దూరం పెడుతుండే, ఏడా మా ట్యాంక్ బండ్ పెడుతుండే. ఇక మా రిలేషన్స్ పెట్టి ఒక 20 ఇయర్స్ అవుతుంది, 20 ఇయర్స్. అప్పటి నుంచి ఇక పెడుతుంటాను ఇక ఎవ్రీడే. ఒక ఆవు, ఎద్దు, దూడ ఉన్నాయి. ఉన్నాయి. ఇక్కడ రావి చెట్టు అది కూడా ఉన్నట్టుంది. పూజలు దీపం ఉంది. అవును. అంటే నేను ప్రతిరోజు వెళ్ళే ముందు ఇక ఇంట్లో చేసుకొని ఇక్కడ ప్రతిరోజు ఒక రొట్టె ఒక దినము, టమాటా ఒక దినము పెట్టేసి ఇక టెంపుల్ అక్కడ మొక్కేసి వెళ్ళిపోవడం ఇక. ఓకే. మీ కాన్వాయ్ ఎక్కడ ఆగుతుంది? రోడ్ పైన రోజు ఇట్లా నడుచుకుంటే నడుచుకుంటూ వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ లో టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా ఫేమస్. దైవ భక్తి ఎక్కువ అనుకుంటా అండి మీకు కదా? రోజు పూజలు చేసే బయటకు వస్తారు అనుకుంటా. 100% దైవ భక్తి లేనివాడు నా దృష్టిలో దరిద్రుడు. అంతేనా? అంతే. కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి బాగా సంపన్నులు ఉండే ఏరియాలో పెట్టిన ఇంత సంతోషం, సంతృప్తి మీకు ఉండదేమో? ఉండలేదు కూడా మేడం. ఎందుకు ఉండదంటే మనము తిరుగుతున్న ప్రదేశమే కదా మనకు గుర్తింపు వచ్చింది కాబట్టి, ఈ వాతావరణం మాకు చిన్న పర్వాలేదు కాబట్టి. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చిన్నప్పుడు మా గుళ్ళే కాబట్టి డైరెక్ట్ మేము విగ్రహానికి చేపెట్టేస్తాం కాబట్టి మేమే పంతులము, మేమే భక్తులము. ఇక్కడ మేము కట్టించిన గుడి ఇది. అవునా? మా ముత్తాత తాతలు అందరూ కట్టించిన గుడి ఇది. వీర్ మారుతి దేవాలయం, బోయిగూడ, ప్రకాష్ నగర్. మా కుస్తీ దేవిక దానిపైన వీర్ మారుతి వ్యాయామశాల ఎక్కడుందండి? అవుతుంది అండర్ కన్స్ట్రక్షన్. ప్రజలతో ఉంటేనే, ప్రజలకి ఆ నమ్మకాన్ని కలిగిస్తేనే ఎప్పటికీ ఒక ప్రజానాయకుడిగా మనల్ని గుర్తిస్తారు. వారిచ్చే ఆశీర్వాదాలు, వారి నమ్మకమే మనల్ని మరింత ఉన్నత స్థానాలకి తీసుకువెళ్తుందని సాయి కుమార్ గారు నమ్ముతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు.